హాయ్ అండి, వెల్కమ్ టు నీరు వ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి చపాతీల్లోకి పర్ఫెక్ట్ రెసిపీ అండి. ఆలూ మటర్ కర్రీ చాలా బాగుంటుంది. చపాతీలకి మంచి కాంబినేషన్. అది చాలా సింపుల్గా కూడా అయిపోతూ ఉంది. మా ఇంట్లో ఉన్న గ్రీన్ పీస్కి అయితే మొలకలు వచ్చేసినాయండి. మొలకలు వచ్చినవి హెల్త్కి చాలా మంచిది కదా. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా రెండు కలిపి కర్రీ వండేసాను. మా పాప బర్త్డేకి చేశానని చెప్పాను కదా, పోస్ట్ చేశాను కదా, కర్రీ చేశాను. ఈ చెక్క లవంగ యాలకులు వేగిన తర్వాత ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసుకొని వేపుకోవాలి. ఇవి దూరగా వేపుకోవాలండి. ఇవ్వండి వేగింది. ఇంకా నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కొంచెం పసుపు, నెక్స్ట్ వచ్చేసి ఇది జీడిపప్పు టమాటా పేస్ట్ అండి. జీడిపప్పు ఒక 5 minutes అయితే నీటిలో నానబెట్టాను. ఇంకా రెండు కలిపి పేస్ట్ చేశాను. ఇది వేస్తున్నాను. ఇదే మనకి గుజ్జు వస్తుంది కూరకి. ఇంకా కొంచెం ఉప్పు. ఈ మసాలా వేగితే సరిపోతుందండి. మనం అన్నీ ఉడకపెట్టేసాం కాబట్టి ఎక్కువ టైం ఏం తీసుకోదు. ఒక 2 బంగాళదుంపలు చిరిమేస్తున్నాను, గుజ్జు వస్తుంది అని చెప్పేసి. 2 ముక్కలు చిరిమేస్తున్నాను. ఇవ్వండి, గ్రీన్ పీసు బంగాళదుంప ముక్కలు వేసేసాను. ఇదే చిన్న మంట మీదే ఒక 10 minutes పడుతుంది అంతే. అంత ఎక్కువ టైం ఏం తీసుకోదు. మసాలా వేగి చిక్కబడుతుంది, కూర సరిపోతుంది. మనం అన్నీ బాయిల్ చేసాం కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. గ్రీన్ పీసు బంగాళదుంప బాయిల్ చేసేసాం కదా. అండి గరం మసాలా, కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసాను అంతే. ఇదిగోండి, కూర అయితే చిక్కబడింది, రెడీ అయిపోయినట్టే. ఇంకొక 5 minutes ఉంచేసి ఆపేయటమే. ఉప్పు సరి చూసుకొని కలుపుకోవడమే. ఉప్పు కలిపాను ఇప్పుడు, సరిపోతే కొంచెం. ఇదిగోండి, కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా చివర్లో కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ వేస్తాను. నేనైతే నెయ్యి వేస్తున్నాను. రెడీ అయిపోయిందండి కర్రీ. కొత్తిమీర చల్లుకోవటమే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇంతేనండి, అయిపోయింది ఆలూ మటర్ కర్రీ. చాలా సింపుల్ కదా. ఒక పేస్ట్ రెడీ చేసుకుంటే చాలు, చాలా సింపుల్గా అయిపోతుంది. విత్ చపాతీ కాంబినేషన్ అయితే ఇంకా ఎక్సలెంట్, చెప్పనవసరం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నా ఛానల్కి చాలా అవసరము. బాయ్.